ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నాం అన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మూడోసారి ప్రధాని అయిన తరువాత తొలిసారి తెలంగాణకు వస్తున్న మోదీ వరాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారాయన. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మెట్రో విస్తరణ, RRR కు వెంటనే అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిగేలా చర్యలు కూడా తీసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తూ ఉన్నాం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో తెలంగాణలో పెండింగ్లు ఉన్నటువంటి పలు పనులకు పరిష్కార మార్గం చూపే విధంగా వారి ప్రసంగం ఉంటుందని చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రసంగం వల్ల తేటి తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో, మరోవైపు బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి ఈరోజు అనుమతులు పెండింగ్లు ఉన్నదాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా, స్పష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ